హాయ్, మా బృందావనానికి స్వాగతం. ఈరోజు రక్షాబంధన్ శుభాకాంక్షలు మీ అందరికీ. అదో మా పాప రాఖీ కడుతుంది. ఇంకా ఆమె చాలాసేపు నుంచి సముద్రానికి వెళ్ళాలని సతాయిస్తుంది. వాళ్ళ నాన్నని తీసుకెళ్తున్నాడు. మొత్తానికి బయలుదేరాము. అది రోడ్డు పక్కన కనిపించే గ్రీనరీ చెరువు మీద గుర్రపు టెక్కతో మూసేసింది. ఇదిగో కనిపిస్తుంది వాటరు. ఇది చెరువు. ఇది వెళ్ళే దారిలో లొకేషన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి బయలుదేరి వచ్చాము దగ్గరికి. ఇదిగో మీకు కనిపించేది ఇది పెద్ద పంట కాలువ. మనిషి లోతు ఉంటుంది. ఎప్పుడు ఈ దామర చెట్లు అదే చాలా లోతులో ఉంటాయి. చాలా పూలు పూసుంటాయి. మాకు అందవు. ఒకటి ఆరా దొరుకుతాయి కానీ అన్నీ అందవు. నేను ఇంటికాడ బయలుదేరేటప్పుడు కమ్మి కావాలరా ఈ పూలు కోసుకోవడానికి అని అడిగాను. ఇక్కడికి వచ్చి చూస్తే నీళ్ళు లేవు, పూలు లేవు. ఇందుకో నీళ్ళు ఎండిపోయి చేపలన్నీ చనిపోయినాయండి పాపం. ఇది ఇక్కడ అదే నిన్న శుక్రవారం కదా, అందరూ హ్యాపీగా కోసుకెళ్ళి ఉంటారు ఆ దామర పువ్వులు. ఇదిగో మొత్తానికి బీచ్కి వచ్చాము. ఇందుకో సముద్రంలో వింత జీవి. అది వింత జీవి ఏం కాదు, మీరు చూసుంటారు. మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. పేరు తెలియదు. అరచెయ్యి వెడల్పు ఉంది. మీకు తెలిస్తే చెప్పండి. దీని గురించి లాస్ట్లో చెప్తాను. ఇదిగో శంఖము. దాంట్లో బతికుంది జీవి. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఆ శంఖంలో మాత్రం అది బతికుంది. దానికి 4 కాళ్ళు, 2 గిట్టలు ఎంటకాయలాగానే ఉన్నాయి. కాకపోతే ఇది బొచ్చుగా ఉన్నాయి. ఇవన్నీ చాలా వచ్చున్నాయండి. ఈరోజు పౌర్ణమి కదా, చాలా ముందుకి రేవు ముందుకి చాలా ముందుకి వచ్చేసింది సముద్రము. అమావాస్యకి పౌర్ణానికి సముద్రం చాలా ముందుకు వస్తుందంట. ఆటుపోట్లు ఉదయం సాయంత్రం చాలా ఎక్కువ వస్తాయంట అలలు. ఇదిగో ఇవన్నీ చూడండి. ఇదిగో ఎండ్రకాయ. దీన్ని మేము ఎండ్రకాయ అంటాం. దాంతో కొద్దిసేపు ఆడుకున్నాము. ఇదిగో డాలీ నేను ఒడ్డున కొంచెంసేపు మునగలేదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము చూస్తూ, కొద్దిసేపు ఆడుకుంటూ. ఈ సముద్రంకి వస్తే నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళను. ఎందుకంటే గవ్వలు అవి ఏరుకుంటాను. అది ఎందుకంటే అదొక సెంటిమెంట్. క్షీర సముద్రంలో లక్ష్మీదేవి పుట్టింది అంటారు కదా, ఆ సముద్రంలో ఆ లక్ష్మీదేవితోటే ఉన్న గవ్వలు, శంకులు అవన్నీ లక్ష్మీప్రియం అని అదొక సెంటిమెంటు. ఇవిగో నాకు దొరికిన దామర పువ్వులు. ఇవిగో ఏరుకొచ్చుకున్న ఈ గవ్వలు. ఇవి ఎక్వేరియంలో అడుగున వేసుకుంటాను. లాస్ట్లో చెప్తానన్నాను కదా దీని గురించి, ఇప్పుడు చెప్తాను. ఈ గవ్వలు ఇవన్నీ ఎక్వేరియంలో చాలా అందంగా ఉంటాయండి అడుగున వేసుకుంటే. నేను అంతకుముందు వేసేదాన్ని. ఇప్పుడు ఎక్వేరియం తీసేసాం, తొట్లో వేస్తున్నాం చేపలు. ఇదిగో దీంతో అది చేప పెంటుక ఏదో అంటారంట, నాకు తెలియదు దాని గురించి. ఇది వచ్చి ఇదిగో మనం చూసుకునే అద్దం మీద దుమ్ము జిడ్డు ఏదున్నా దాంతో బాగా రుద్దితే పౌడర్గా రాలుతుంది. అంత ఇదిగా రుద్దాలి మనం నీట్గా చేసుకొని. ఇప్పుడు క్లాత్తో తుడిసి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. వెళ్ళినప్పుడు తెచ్చుకొని చాలా నీట్గా వస్తుందండి అద్దము. నేను అంతకుముందు నాకు ఎవరో చెప్పారు, గుర్తులేదు, కానీ నేను ఇప్పుడు చేశాను. బాగుంది. చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.